ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు కస్టడీలో భాగంగా ఇవాళ 4వ రోజు విచారించనున్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి కీలక విషయాలను దర్యాప్తు బృందం రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక తనతో కలిసి పనిచేసిన అధికారుల పేర్లను విచారణలో వెల్లడించారు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుండి ప్రత్యేక సాఫ్ట్వేర్ పరికరాలు తీసుకువచ్చి వాడినట్టు విచారణలో వెల్లడించారు. విదేశాల నుంచి ఈ స్పెషల్ సాఫ్ట్వేర్ తెప్పించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్ రావు తన పోలీస్ కస్టడీని రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేగా ఇవాళ విచారణ జరగనుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. చెప్పండి, ఆసక్తికరమైన అంశాలన్నింటినీ వెల్లడిస్తున్నారు ప్రణీత్ రావు. అదేవిధంగా ఆయన ఒక పిటిషన్ కూడా వేసినట్టు చెప్తున్నారు హైకోర్టులో. ఇవాళ విచారణ జరగబోతోంది. అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు 4వ రోజు కస్టడీ తీసుకున్నారు. పంజాబ్ పోలీస్ స్టేషన్ లో ప్రణీత్ రావును గురించి విచారిస్తున్నారు. అయితే పోలీస్ కస్టడీలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తా ఉంటాయి. కేవలం ఎస్ఐబి కార్యాలయంలో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేశారంటే లేదు, వరంగల్ మిగతా మీడియా ఛానల్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు ప్లేస్ లో కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారన్నటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంకా మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ తో పాటు కొన్ని పరికరాలు కొనుగోలు చేశాడు. ఏదైతే పబ్లిక్ ప్రొవైడర్లకు సంబంధించి వాళ్ళకి సంబంధం లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఒక కొత్త టెక్నాలజీని విదేశాల నుంచి అక్రమంగా కొనుగోలు చేశారన్న అంశానికి సంబంధించి ఇవన్నీ కూడా దర్యాప్తు వెల్లడవుతా ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశానని కొంతమంది అధికారుల పేర్లతో పాటు అతను ఫ్యాకల్టీ మరి కొంతమంది సిబ్బంది పేర్లు కూడా ఇప్పటికే చెప్పారు. వాళ్ళని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరి కొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఇస్తున్నారు. అయితే మరోపక్క ఈ విచారణ కస్టడీ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా తన కస్టడీని కొట్టివేయాలంటూ కూడా వారం రోజుల కస్టడీకి ఎలా ఇస్తారంటూ హైకోర్టును ఆశ్రయించాడు. మరోపక్క ఎస్ఐబి డిఎస్పీ రమేష్, ఏఎస్పీ రమేష్ విచారణలో పాల్గొంటున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు పాల్గొంటూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొంటున్నారు. వీళ్ళందరినీ విచారించకుండా కట్టడి చేయాలంటూ కూడా అతను హైకోర్టు పిటిషన్ వేశాడు. హైకోర్టు ఇప్పటికే నిన్న విచారణ జరిగినటువంటి హైకోర్టు పోలీసులకు కస్టడీ అంశానికి సంబంధించి ఒక కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. మరి కాసేపట్లో ఈ ప్రణీత్ రావు పిటిషన్ పై కూడా హైకోర్టులో విచారణ జరగబోతుంది. కానీ ఏదేమైనప్పుడు కూడా కొంతమంది రాజకీయ నేతల పేర్లతో పాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల పేర్లతో పాటు ఉన్నత పోలీసు అధికారుల పేర్లు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కీలక అరెస్టు కూడా జరిగే అవకాశం. మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది? పంజాగుట్ట పోలీసులు ప్రొసీడ్ కమ్మంటుందా, లేదంటే ఏమైనా కస్టడీకి సంబంధించి కొన్ని ఆంక్షలు ఏమైనా విధిస్తుందో చూడాల్సి ఉంటుంది. ఓకే వాసు, థ్యాంక్ యూ.